బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. కేరళలోని వాయనాడ్ స్థానానికి తమ నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. ప్రియాంక గాంధీ ఇన్నాళ్లు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. తొలిసారి కేరళలోని వాయనాడ్ను ఎంచుకున్నారు. రాహుల్ గాంధీ రాజీనామాతో ఉప ఎన్నిక ఏర్పడింది. ఇక రాహుల్ గాంధీ మొన్నటి ఎన్నికల్లో 2 స్థానాల్లో గెలవడంతో వాయనాడ్ను వదులుకున్నారు. ఇక ఆ స్థానంలో ప్రియాంక గాంధీ పోటీ చేయాలని పార్టీ నిర్ణయించింది. ఇక ఈ మేరకు ఆమె నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాహుల్, సోనియా గాంధీలతో పాటు కాంగ్రెస్ అగ్రనేత మల్లికార్జున ఖర్గే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. కేరళలోని వాయనాడ్ స్థానానికి తన నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. ప్రియాంక గాంధీ ఇన్నాళ్లు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. తొలిసారి కేరళలోని వాయనాడ్ను ఎంచుకున్నారు. ఇక రాహుల్ గాంధీ రాజీనామాతో ఉప ఎన్నిక ఏర్పడింది. రాహుల్ గాంధీ మొన్నటి ఎన్నికల్లో 2 స్థానాల్లో గెలవడంతో వాయనాడ్ను వదులుకున్నారు. ఆ స్థానంలో ప్రియాంక గాంధీ పోటీ చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఆమె నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి రాహుల్, సోనియా గాంధీలతో పాటు కాంగ్రెస్ అగ్రనేత మల్లికార్జున ఖర్గే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు.